ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూకుట్పల్లి పట్టణ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరి సహాయ సహకారంలో పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారి దయతో ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వల్ల సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకొని ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా మిత్రులారా, మీరందరూ చూస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 సంవత్సరాలు అయినప్పటికీ దొరల చేతిలో బందీగా ఉన్న రాష్ట్రాన్ని మా ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఈ దేశంలోనే 12 సంవత్సరాల క్రితం ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ఈ దేశంలోనే అత్యుత్తమైన ప్రతిభ కనపరుస్తూ అత్యున్నత స్థాయిలో, ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్ నగరాన్ని నిలిపే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు చూస్తున్నారు, ఒక స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, 4 సిటీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు, మహిళా బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అనేక పథకాలు చెప్పినవి చెప్పనివే కాదు, చెప్పనివి కూడా చాలా కార్యక్రమాలు పెట్టు ఈ నెల ఈ 2వ తారీఖు ఇంకొన్ని కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు. ఏ క్షణమైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాహితాన్ని కోరుకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగిస్తుంది. దానికి నిదర్శనమే ఈ 2.5 సంవత్సరాల ఈ ప్రజాప్రభుత్వ పరిపాలన. ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటూ సమిష్టి నిర్ణయాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి విశ్వాసంతో, తెలంగాణ ప్రజల మీద నమ్మకంతో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుందని అంత పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజల మనసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం గెలుచుకుంది కాబట్టి అంత విశ్వాసం చెప్పగలుగుతాను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మిత్రుడు సోదరు సతీష్ రెడ్డికి, ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశానికి, మహిళా సోదరిమణులకి, అందరి డివిజన్ ప్రెసిడెంట్లకి, అదేవిధంగా మా బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షుడు, కేబీఎస్పీ కాలనీ డివిజన్ అధ్యక్షుడు రాజ్పుత్ గారు, అదేవిధంగా ప్రవీణ్ గారు, అదే పవన్ అన్న, మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజు, స్వరూపక్క, సుధమ్మ, మహిళా ప్రెసిడెంట్లు అందరూ, మా ఫణీంద్ర, అదేవిధంగా మా రజిత, అందరు పేరు పేరున ప్రతి ఒక్కరికి